ఊరిని సొంత కుటుంబాన్ని వదిలి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి శంకరయ్య అనేటువంటి వ్యక్తి ఒక విచిత్రమైనటువంటి ఆపదను ఎదుర్కొంటున్నాడు. ఓ పాపతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏరోప్లేన్లో తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలో తోటి ప్రయాణికులు అలాగే ఆ పాప తల్లి ఫిర్యాదు చేయడము, దాంతో పైలట్ ఫిర్యాదుతో కొలంబోలో ఆయన అరెస్ట్ చేశారు. భాష రాని కారణంగా మానవత్వాన్ని చాటుకుందామని ప్రయత్నం చేసిన శంకరయ్య శ్రీలంకలో కొలంబోలో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. బెయిల్ వచ్చిన 2 పూచీకత్తులు ఇవ్వాలని షరతు విధించడంతో అటు ఆ దేశ పౌరసత్వం కలిగినటువంటి వారు పూచీకత్తు ఇవ్వలేక అక్కడే ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మార్చి 1కి వాయిదా పడింది ఆ కేసు కాస్త. ఇక సౌదీ అరేబియాలో పనిచేస్తున్న కంపెనీ వీసా గడువు కూడా ముగియడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు జగిత్యాల జిల్లా పులాసకు చెందిన శంకరయ్య కుటుంబ సభ్యులు. అలాగే అతన్ని విడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నారు గల్ఫ్ సంక్షేమ సమితికి సంబంధించిన నేతలు. వారు ఏమంటున్నారో చూద్దాం. వాస్తవానికి శంకరయ్య అనే వ్యక్తి పులాస గ్రామము. వారు గత 13 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళి పని చేసుకుంటూ కంపెనీలో పనిచేయదని చెప్పని కంపెనీ యాజమాన్యం ఫినిష్ చేసింది. ఫినిష్ చేయడం వల్ల కంపెనీ యాజమాన్యం తక్కువ టికెట్ అంటే ఎయిర్లైన్స్ ఏది ఉంటుందో వాళ్ళు అట్లా ఇస్తారు వయ్యా తిప్పుకుంటా. ఆ కాలంలో శ్రీలంక ఎయిర్లైన్స్తో టికెట్ ఇచ్చి వారితో పాటు దాదాపు ఒక 10 మంది ఆ కంపెనీ నుంచి రావడం జరిగింది. దాని భాగంగా టికెట్ సీట్ పక్క ఉంటే లేడీస్ శ్రీలంక లేడీస్ వాళ్ళ పిల్లలు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు గల పిల్లలు కూర్చున్నారు. వారిద్దరు మనతో సమస్యలు పక్కపడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ తల్లి అమ్మాయి తల్లి నేను వాష్రూమ్కి వెళ్తున్నాను, మా పాప పడుకుంది, కొంచెం లేస్తే కొంచెం చూడండి బాబు అంటే ఈ శంకర్ అనే వ్యక్తి ఓకే అమ్మ అని చెప్పిండు. అంతలోపటినే దుప్పట ఏదో జారింది. ఆమె లేచిపోగా దుప్పట జారితే ఈ దుప్పట మీదికి అమ్మాయికి కప్పిన సమయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది చూశారు. వాళ్ళకు అనుమానం వచ్చి ఏదో అనుమానం ఉంది, ఏం చేస్తుందో పాపం అని చెప్పని ఈయన భాష రాక ఏదో మాట్లాడితే వాళ్ళు ఏదో ఊహించుకొని ఈ అమ్మాయికి ఏదో చేస్తున్నాడు అన్న ఫీలింగ్లో అక్కడ గొడవ జరిగింది ఎయిర్లైన్స్ పైన. ఏ విధంగా అయితే గొడవ వీళ్ళు భాష రాని కారణంగా మాట పెంచుకున్నారు వాళ్ళ ప్రవర్తనలో. ఎయిర్లైన్స్ సిబ్బంది ఆయన అదుపులోకి తీసుకొని ఫ్లైట్ ల్యాండ్ అయినాక అక్కడ ఎయిర్పోర్ట్లో శ్రీలంకలో పోలీసుకు అప్పచెప్పిండు ఎయిర్పోర్ట్ పోలీసు. అక్కడ కూడా ఈయనకు భాష రాని కారణంగా అక్కడ ఏదో నడిచింది. అక్కడ క్షమాపణ అనేది ఏం చేయలేదు, మీరే చెప్పిండు, చిన్న పాప నాకు కూడా పిల్లలు చెప్తున్నారు. కానీ ఈ భాషకు వాళ్ళ భాషకు పెద్దదాకా ఈ శ్రీలంక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఎయిర్పోర్ట్ సిబ్బంది అధికారి ఆయనపై చుక్కబడుతుంది నేనేం చేశాను చెప్పని ఈయన కూడా కొంచెం చుక్క పట్టుకొని ఏదో దోపులాట జరిగింది ఇద్దరి మధ్య. దాంతోపాటు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి అతని శంకరయ్యను జైలు పాలు చేశారు. దానికి ఏది ఏమైనా ఒక వ్యక్తిని ఈ విధంగా సిబ్బంది అనుమానాస్పదం చేయడం, ఎయిర్పోర్ట్లో ఏదో చేసినట్టుగా సిబ్బంది అనుమానించి రేపడేయడం చాలా బాధాకరం. ఇటు విషయాన్ని శంకరయ్య భార్యకు సమస్య అందిన వెంటనే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారి దగ్గరికి రావడం, వారు నా దగ్గరికి పంపడం, నేను దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దర్యాప్తు సమర్పించుకొని ఇది కాదు అని చెప్పని నేను దీనికి ఇమీడియట్లీ చిట్టిబాబు ఎన్ఆర్ఎస్ఎల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్కు చిట్టిబాబుకు ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం అందించి వారు కూడా స్పందించి వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఇండియన్ ఎంబసీ శ్రీలంక వారికి లేఖ రావడం జరిగింది. తదుపరి అడ్వకేట్ క్షమాభిక్షణ పెట్టి ఈయనకు క్షమించాలని చెప్పని నేను అడ్వకేట్ ద్వారా మేము ఈమెయిల్ ద్వారా సమాచారం విదేశాంగ మంత్రికి అందరికీ పంపడం జరిగింది. వారు కూడా స్పందించి ఆదేశాలు జారీ చేసి శ్రీలంక ఎంబసీ అధికారి యంత్రాంగం అంబాసిడర్ వాళ్ళు ఫోన్ చేసి వాస్తవాలు తెలుసుకున్నారు. నేను కూడా మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ కూడా మాట్లాడింది. దాంతో ప్రభుత్వం ఖర్చులతోటి ఒక అడ్వకేట్ నియమించాము. అడ్వకేట్ నియమించి వాళ్ళు అక్కడ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీలంక చట్టం కొంచెం రూల్స్ ఉంది, ఆలస్యం అవుతుంది, మేము బెయిల్ తీసుకొని ఇడిపిస్తాము, ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని వారు హామీ ఇవ్వడం జరిగింది. మా భర్త 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి మాది పొలాస, నేను 18 కందలక్ష్మి. గత 14 సంవత్సరాల నుంచి బయటకు పోతుంది. సౌదీ నుంచి రాగా మన శ్రీలంకలో పోలీసులు పట్టుకున్నారు. పాప పైన చెద్దర వేస్తుంటే ఆమె వాళ్ళ తల్లి చెప్పిన మూలని నా భర్త చెద్దర వేసిన తర్వాత మాకు ఈ మనిషి మాకు తెలియదు అని చెప్పింది సార్. అది చెప్పిన తర్వాత ఆయనకి అక్కడ భాష తెలియక ఏది రాక ఆయన
ఆయన చిక్కిపోయిండు, ఆమెనే కేసు పెట్టింది. నా భర్తను మాత్రం క్షేమంగా ఇంటికి తీసుకొని రావాలని మా కుటుంబ సభ్యులు అందరము అతని గురించి వెయిట్ చేస్తున్నాము. మేము ఆ కన్నర్లో నీళ్ళు, మా పిల్లలు, మా బతుకు బాంచలేదు. అతనితో మా జీవితం. చూశారుగా గత 14 సంవత్సరాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నటువంటి శంకరయ్య మానవత్వం చాటుకునే ప్రయత్నం చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. అతన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత విదేశాంగ శాఖ పైన ఉంది. స్థానిక ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపైన చొరవ చూపాలి, అతన్ని విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దానిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి అతన్ని విడుదలకి కృషి చేయాల్సిందిగా మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.